Hi guys, welcome back to Now to Talks, and here is the half spoiler review of the most hyped Malayalam film called Dreedam. Sorry, my bad. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకి సంబంధించిన రీల్సే. గత 3 రోజుల నుంచి ఈ సినిమా అండ్ ఇంకో వెబ్ సిరీస్ ఉంది, ఈ రెండు కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో ఈ సినిమాని ఎందుకు మన వాళ్ళు ఎంత హైప్ చేస్తున్నారని చెప్పి ఒకసారి చూద్దాము అసలు ఏం సినిమా అని చూస్తే దీని పేరు డ్రీడమ్ అని ఉంది. ఇది మలయాళం ఫిల్మ్ అని ఉంది. సో మనకు మలయాళం ఫిల్మ్స్ గురించి తెలిసిందే కదా, అందులో ఏ మాత్రం చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ ఉన్నా, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్నా మన వాళ్ళు దాన్ని ఓవర్ హైప్ చేసేస్తారనమాట. మన వాళ్ళు హైప్ చేసినంత మ్యాటర్ ఈ సినిమాలో ఉందా లేదా అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. తమ్నైల్లో చెప్పినట్టు ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేసేసాక నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది, అందరూ దొంగలే. దీని తల్లి ఆడంటే ఈడంటే ఆడనుకుంటాం కానీ మొత్తం అందరూ దొంగలే. కథ విషయానికి వస్తే ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్, అదే తన మొదటి పోస్టింగ్ అనమాట. తన పోలీస్ ఆఫీసర్ గా తను చార్జ్ తీసుకునేది అదే మొదటిసారి. అసలు ఎటువంటి క్రైమ్ రేట్ లేని ఒక ఏరియాకి అండ్ ఎటువంటి క్రైమ్స్ జరగని ఒక విలేజ్ లోకి ఇతనికి డ్యూటీ వేస్తాడు. ఇది తన మొదటి డ్యూటీ పోలీస్ ఆఫీసర్ గా. అప్పటి వరకు ప్రశాంతంగా 0 క్రైమ్స్ తో ఉన్న విలేజ్ లో ఇతను రాక దగ్గర నుంచి, అంటే ఇతను పోస్టింగ్ అయిన వారం రోజుల నుంచి క్రైమ్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. మనోడు స్టేషన్ లో జాయిన్ అవ్వగానే చుట్టూ ఉన్న కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, తనతో పాటు పనిచేసే ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ సిచ్యువేషన్స్, ఈ సోదంతా చూపిస్తారో మనం. సర్లే, ఇవన్నీ చూపిస్తారో దీన్ని మనం ఇంట్రడక్షన్ అనుకుంటాం. ఇవన్నీ చూపించిన తర్వాత చాలా సేపటికి మొదటి క్రైమ్ అవుతుంది. ఎవరిదో ఒక పర్సన్ది చెయ్యి దొరుకుతుంది. ఆ చెయ్యి ఎవరిదే అని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తే ఇంకొక క్రైమ్ జరుగుతుంది. అదే ఎవరిదని చూసుకుంటూ వెళ్తే ఒక దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనాన్ని పట్టుకుని వెళ్తే ఇంకోటి దొరుకుతుంది. ఇలా చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ బేస్ చేసుకుని వాటన్నిటిని ఎంక్వైరీ చేస్తూ మనోడు రంగంలోకి దిగుతాడు. ఒక్కొక్క క్రైమ్ దగ్గర దొరికే ఎవిడెన్సెస్ అండ్ ఆ ఎవిడెన్సెస్ ని ఫాలో అవ్వకుంటూ వెళ్తే ఇంకో కొత్త ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కొద్ది గొప్ప ఇంట్రెస్టింగ్ ఉంటాయి. బీభత్సమైన ఇంట్రెస్టింగ్ అని చెప్పలేను కానీ మామూలుగానే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇది అయిందా, దీని నెక్స్ట్ ఏంటి అన్నట్టే ఉంటాయి. ఇలా వెళ్తుంది అసలు ఎవరు చేశారు అనేది అర్థం కాదు. హూ డన్ ఇట్ అనే కాన్సెప్ట్ చివరికి క్లైమాక్స్ కి వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. అండ్ ఎస్, క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వెయిట్ చేసిన దానికి వర్తా కాదా అనేది లాస్ట్ లో తెలుస్తుంది మనకి. నాకైతే వర్తనే అనిపించింది. మొదటి నుంచి హీరో ఎక్కడ కోపడకుండా, ఎవరి మీద చేయి చేసుకోకుండా, ఫైట్ చేసే సిచ్యువేషన్ వచ్చినా ఫైట్ చేయకుండా అలా ఉంటాడు శాంతమూర్తిలాగా. లాస్ట్కి వచ్చేసరికి తప్పక మనోడు రియాక్ట్ అవుతాడనమాట. నాకు ఈ సినిమాలో ఏదైనా నచ్చింది అంటే ఈ క్రైమ్సో, లేదంటే ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్సో, లేదంటే ఆ రివీలింగ్సో, ఇవేమీ కాదు. నాకు హీరో క్యారెక్టర్ బాగా నచ్చింది. పోలీసోడు కదా, ఎలా పడితే అలా ఫైట్ చేసేయచ్చు, ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు అన్నట్టు ఉండదు. వాడు నిజంగానే ఇన్నోసెంట్ క్యాండిడేటు. అదే తనకు మొదటి పోస్టింగు. అండ్ ఏదన్నా క్రైమ్ జరిగితే అందరూ రియాక్ట్ అయ్యే విధానం వేరు. ఇప్పటి వరకు ఎటువంటి క్రైమ్స్ జరగని ఏరియాలో నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి ఛార్జ్ తీసుకుంటే నా జ్యుడిషియరీలో ఇదంతా జరుగుతుంది అన్న దాంతో, ఆ టెన్షన్తో రియాక్ట్ అయ్యే విధానం వేరు. అతని ఇన్నోసెన్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, అర్థం చేసుకునే విధానం కానీ, ఇవన్నీ కూడా మొదటిసారి పోస్టింగ్కి వచ్చిన కొత్త పర్సన్ చేసే మిస్టేక్స్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఈ హీరో క్యారెక్టర్లో. నాకైతే అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఏదో జస్ట్ టైం పాస్కి ఒకసారి చూస్తే సరిపోతుంది అనే ఫిలింని వారం రోజుల నుంచి లేపి ఎందుకు లేపుతారో అర్థం కాదు. అసలు సినిమా బాగాలేదా అంటే బాగాలేదన్నా, బాగుంది కూడా కాదు, బిలో యావరేజ్ ఉంటుంది. చివరి ఎక్కడో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కోసం మొదటంతా ఓపికగా కూర్చోవాలంటే అంత పేషెన్స్ ఉండదు జనాలకి. ఏదో మలయాళం సినిమా కాబట్టి మనం అంతసేపు ఓపిక కూర్చొని చూస్తున్నాం. కానీ తెలుగు సినిమా అయ్యి ఉంటే కనుక మొదటి షో అవ్వగానే, అంటే మార్నింగ్ షో 11 o'clock అవ్వగానే సాయంత్రం 6 o'clock నుంచే షోస్ క్యాన్సిల్ చేసేస్తారు, తీసిపడి దొబ్బుతారు సినిమాని. బట్ మలయాళం ఫిల్మ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ మన వాళ్ళు విపరీతంగా ఎక్కించుకున్నారు, బాగా ఆదరించారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన రోజున కూడా మన వాళ్ళు చూసుంటారేమో. ఈ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యి ట్రెండ్ అయిన తర్వాత చూడటం మొదలెట్టారు, ఇంకా వ్యూవర్షిప్ పెరిగింది. ఫైనల్ ఈ సినిమాలో నాకు ఏదైనా వర్కౌట్ అయింది అంటే నాకు ఆ హీరో క్యారెక్టర్, ఆ క్లైమాక్స్ అండ్ ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి హీరోయిన్, ఈ 3 మాత్రమే నాకు వర్కౌట్ అయ్యాయి. అంత హైప్ అయిపోయి చూసేయాల్సిన సినిమా ఏం కాదు ఇది. సరదాగా టైం పాస్కి చూసే సినిమా, ఎక్కువ మిమ్మల్ని టెన్షన్ పెట్టకుండా నీట్గా కథ చెప్పే సినిమా అంతే. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మలయాళంలో వింటేజ్ క్లాసిక్స్ కొన్ని ఉంటాయి, అవి బాబా మీకు మత్తిపోతాయి, చాలా బాగుంటాయి. అలాంటి వాటిని హైప్ లేపర్ అసలు ఎందుకో అర్థం కాదు. మీలో ఎంతమందికి మొయిద్దీన్ కదా ఏంటది, ఎన్నో నిండే మొయిద్దీన్ అని ఒక సినిమా ఉంటుంది, అదొక క్లాసిక్ లవ్ స్టోరీ. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మలయాళం ఫిల్మ్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలియకపోతే కనుక వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. మ్యూజిక్కే చచ్చిపోతారు సగం. అట్లీస్ట్ ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్ వింటున్నప్పుడే ఏదో సోల్ చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. చాలా హార్ట్ బ్రేక్ అయిన మూమెంట్ వస్తుంది మీకు. ఎన్నో నిండే మొయిద్దీన్ అని ఉంటుంది, చూడండి. కావాలంటే మెంటల్ వస్తుంది మీకు. ఈ సప్త సాగరాలు దాటి ఇలాంటి సినిమాలు అండ్ 7 బైజీ బృందావన్ కాలనీ ఇలాంటి సినిమాలు కొన్ని మీ బ్రెయిన్లో ఒక ముద్ర వేసేసి వెళ్ళిపోతాయి అనమాట. ఆ బ్రెయిన్లో ఆ డెప్త్ టప్మని కొట్టి వెళ్ళిపోతాయి. ఆ బ్రేక్ని మీరు చాలా బయటకు రాలేరు ఆ బ్రేక్ నుంచి.
అండ్ అలాంటి వాటిలో ఒకటే ఈ ఎన్ను నింటే మొయిద్దీన్ అనే సినిమా. మీకు అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక షాట్ ఉంటుంది, ఐ మీన్ ఒక సీన్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. హీరో హీరోయిన్ ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి కలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుని హీరోయిన్ తిరిగి వెళ్ళిపోతుంటే అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇసుక మీద అడుగేసి అలా పడవలోకి వెళ్ళిపోతుంటే తను అడుగేసిన ఇసుకని గుప్పెట్లోకి తీసుకుని పట్టుకుని ఆ ఎమోషన్ ఫీల్ అవుతాడు. అదే లాస్ట్ టైం హీరో హీరోయిన్ చూడటం, అసలు దాన్ని కానీ అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి సినిమాల్ని లేపితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ చాలా మంది కొత్త ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి మంచి మంచి థాట్స్ వస్తాయి. ఒకవేళ మీరు కనుక వింటేజ్ సినిమాలు, లవ్ స్టోరీ సినిమాలు, హార్ట్ బ్రేక్ అయ్యే సినిమాలు చూడాలనుకుంటే కనుక ఎన్ను నింటే మొయిద్దీన్ చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓరి అమ్మ, ఏ సినిమాతో మొదలెట్టాం, ఏ సినిమాకి వచ్చాను చూడు. ఫైనల్లీ డ్రీడమ్ వదిలే. ఓకే, ఈ డ్రీడమ్ అనే సినిమా మీకు వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలీదు. నాకైతే అసలు నచ్చలేదు. ఆ క్లైమాక్స్ తప్ప ఇంకేది నచ్చలేదు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చూడకుండా టైం పాస్ కోసం చూడాలి అనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ ఫిల్మ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలా వీడియోలు పెడుతున్నాం కానీ అయిపోతానే ఉంటున్నాయి, వ్యూస్ పెరగట్లేదు. సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ రీసెంట్గా మీరు చూసిన మలయాళం సినిమాల్లో మీకేది మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సాధ్యమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Jay signing off from Nowdo Talks. Thank you.